రేషన్ బియ్యం మాయం కేసులో మైన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ ను పరిశీలించేందుకు మైన్స్ అధికారులు వచ్చారు. ప్రభుత్వం భూముల్లో మట్టి తవ్వి గోడౌన్ నిర్మించారని ఫిర్యాదులొచ్చాయి. మైనింగ్ ఏజీ కొండారెడ్డి నేతృత్వంలో పేర్ని నాని గోడౌన్ కొచ్చారు అధికారులు. గోడౌన్ గేటుకు తాళం వేసుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రేషన్ బియ్యం మాయం కేసులో మైన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ ను పరిశీలించేందుకు మైన్స్ అధికారులు వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, రేషన్ బియ్యం మాయం కేసులో మైనింగ్ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే ఉందో పొట్లపాలెం గ్రామంలోనే ఉన్న పేర్ని నాని గోడము చెందిన అధికారులు అయితే పరిశీలించడం జరిగింది. ఈ గోడౌన్ నిర్మించేటప్పుడు అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడినట్లుగా అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగానే ఏదైతే ఉందో ఈ మైనింగ్ గోడౌన్ నిర్మాణ సమయంలో ఎటువంటి సీనరేజ్ చెల్లించకుండా బొస్క అదేవిధంగా చెల్లిత మెరక చేసినట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. సర్వే నెంబరు 89/2 అదేవిధంగా 92/1లో 60,000 క్యూబిక్ మీటర్ల బొస్కను గోడౌన్ స్థలం మేరకు వినియోగించినట్లుగా ఫిర్యాదు చేశారు. ఇటీవల గోడంలోని ఏదైతే ఉందో 7,557 బస్తాల రేషన్ సంబంధించి ఇప్పటికే కేసు నమోదవుతుంది జరిగింది. ఈ కేసులో A1 గా పేర్ని నాని భార్య జయసుధ, A6 గా పేర్ని నాని కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఈ బొస్క భూములకు సంబంధించి పెద్ద ఎత్తున తవ్వకాలు అక్రమ నిర్మాణం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం ఈ మైనింగ్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ అధికారుల ఎండి కొండారెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి పరిశీలించడానికి వెళ్లారు. అంటే గోడౌన్కి తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులు గ్రామ సర్పంచ్ అదేవిధంగా గ్రామ విఆర్ఓ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ రేషన్ బియ్యం మాయం అదేవిధంగా గోడౌన్ నిర్మాణం చేసిన సమయంలో కూడా అవినీతికి పాల్పడినట్టుగా ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రథమ అవినీతికి పాల్పడినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మైన్స్ అధికారులు అక్కడికి వెళ్తే తాళం వేసినట్లయితే తెలుస్తుంది. అధికారులకు సమాచారం ఇచ్చారంటే వారు ఏం చేయబోతున్నారు అక్కడ గోడౌన్ దగ్గర? అంటే మైన్స్ అధికారులు అయితే వెళ్లేటప్పుడు అక్కడ ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్ళటం జరిగింది. మనకు తెలిసిన సమాచారం అయితే వెళ్ళిన తర్వాత ఆ గోడౌన్కి తాళం వేసి ఉండటంతో ఇప్పటికే ఈ గోడౌన్ సంబంధించి అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా దీని మీద కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఇటు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆర్డీఓ వచ్చిన సూచనల సలహాల మేరకు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ల మేరకు ఫిర్యాదు ఆధారంగా కొంత సమాచారాన్ని స్వీకరించి అక్కడి నుంచి వెంజూరుకి వెళ్ళడం జరిగింది. రేపు మరోసారి వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని చెప్పేసి మైనింగ్ ఏజీ కొండారెడ్డి అయితే చెప్పడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.